ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మా స్కిల్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో మినిస్టర్ గారైన శ్రీ నారా లోకేష్ గారు, అలాగే మాకు కొన్ని విషయాల్ని ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారైనటువంటి సతీష్ రెడ్డి గారు, మా నియోజకవర్గం సంబంధించినటువంటి వ్యక్తి, వారితో పాటు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకుంది. ఈ మెగా జాబ్ మేళాలో అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పి కూటమి పార్టీల నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ అందరం ఒక సమన్వయ సమిష్టి కృషితో ఈ జాబ్ మేళాని మొదటి దఫా పెడుతున్నాం. ఇది సక్రమంగా విజయవంతం కావాలి. ఇలాంటి జాబ్ మేళాలు మరిన్ని ఈ నియోజకవర్గంలో జరిపి ఆ జాబ్ మేళాల ద్వారా యువతకి ఒక ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలనేటువంటిది ఇవాటి మా అందరి యొక్క అభిప్రాయం, మా నిర్ణయం. దీనికి తోడుగా అనేక కంపెనీలు వాళ్ళు ఈరోజు పొద్దున జరిగినటువంటి స్పెషల్ ఆఫీసర్ రివ్యూలో అన్ని సభ్యులు, అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యాయి. వారితో పాటు చెన్నై బేసిన్ నుంచి కంపెనీస్తో ఇంటరాక్ట్ అవుతున్న మిత్రులు కన్నన్ గారు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. ఇది విజయవంతం చేయడానికి అన్ని విధాల కృషి చేస్తుంది. మా తపన, మా తాపత్రయం ఒకటే, ఆత్మకూరు నియోజకవర్గం లాంటి మెట్ట ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్కరికి దక్కాలి, రావాలి అనేది. మాకు ఇక్కడే 2 ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 2 పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి, ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇవి కాక చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అనేక ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. విద్యార్థులు పాస్ అవుట్ అవుతున్నారు తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమవుతున్నారు, వాళ్ళకి ఏమైనా ఉపాధి దొరికిందా లేదా అనేటువంటి సమాచారం ఇవాళ ఎవరి దగ్గర కూడా లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో చదివేటువంటి వాళ్ళు మంచి టాలెంట్ ఉండొచ్చు, బ్రిలియంట్ స్టూడెంట్స్ కావచ్చు, పూర్తయిన తర్వాత మరొక సంవత్సరం వెతుకలాటకే సమయం వెచ్చించకుండా ఫైనల్ ఇయర్లో ఉన్న ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్ స్టూడెంట్స్, అలాగే డిగ్రీ స్టూడెంట్స్ కూడా, ఎంసీఏ స్టూడెంట్స్ని కూడా, ఎంఎస్సి కంప్యూటర్స్ వాళ్ళని కూడా, వీళ్ళందరూ కూడా ఉంటే పార్టిసిపేట్ చేయండి అని చెప్పి కోరుతాను. ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ, పాస్ అవుట్ అయిన వాళ్ళు కానీ వాళ్ళని ఈ యొక్క జాబ్ మేళాకు వస్తే ఆ కంపెనీస్ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అవసరమైనటువంటి ఆ యొక్క కోర్సెస్ ఎవరికి అవసరమవుతాయో ఆ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు, ఆ ఇండస్ట్రియలిస్ట్, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కడెక్కడో ఆన్లైన్లో అప్లై చేసి ఉద్యోగం వస్తుందా రాదా, లేకుంటే ఇక్కడి నుంచి అంత దూరం పోయాక ఉద్యోగం రాకపోతే నిరుత్సాహంతో తిరిగి రావాలి, ఇలాంటి అనేక మీమాంసల మీద నడుస్తున్నటువంటి యువతకి ఈ జాబ్ మేళా అనేటువంటిది ఆత్మకూరులో ఒక ఊరటనివ్వాలి, ఒక ఊరటనిస్తుంది అనేటువంటి విశ్వాసంతో
ప్రభుత్వ సలహాదారు అయినటువంటి సతీష్ రెడ్డి గారు కానీ, ఈ ప్రాంత ప్రతినిధిగా నేను కానీ, 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కలిసి ఈరోజు ఈ జాబ్ మేళాని పెద్ద ఎత్తున చేయడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇందులో ఇప్పుడే జరిగినటువంటి రివ్యూలో, ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్గా జరిగిన రివ్యూలో ఈ లోగోని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ లోగోకి ఇప్పటికే 40 కంపెనీలు అటాచ్ అయ్యాయి. మండేకి అంతా మరొక 15-20 కంపెనీలు దీనికి తోడవుతాయని చెప్పి నాకు సమాచారం వచ్చింది. ఇప్పటికే 40 కంపెనీలు వాళ్ళు ఈ లోగోతో వాళ్ళ వెబ్సైట్ను ఓపెన్ చేస్తున్నారు. అప్లికేషన్లు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వండి అని అంటున్నారు. ఇంకొక 15-20 కంపెనీలు ఈ లోగోకి అటాచ్ అవుతాయి. అంటే మండేకి అంతా దాదాపుగా 60 కంపెనీలకు పైన జాతీయ రాష్ట్ర స్థాయిలో ఈ కంపెనీలు మనకు వస్తాయి. ఈ కంపెనీల వల్ల ఎవరెవరికి ఏ ఆపర్చునిటీస్ ఉంటే ఆపర్చునిటీస్ ప్రకారం అవకాశాలను ఉపయోగపెట్టుకొని వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశం మన ప్రాంతం వాళ్ళకి ఎక్కువ మంది యువతకి ఇది ఒక ఉపయోగంగా ఉండాలి అని చెప్పి మేము తయారు చేస్తున్నాం. అనేక మంది బయటకు వెళ్ళిపోయారు. ఇవాళ మన ప్రాంతంలోనే ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక జాబ్ మేళా పెడుతున్నాం రండి అంటే ఎక్కువ మంది రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. నేనైతే ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళల్లో వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలని నేను కోరుకుంటున్నాను. మన ప్రాంతం వాళ్ళు ఎక్కడెక్కడో పోయి ఉద్యోగాల కోసం బయట తిరుగుతూ చెన్నైయో, బెంగళూరు, హైదరాబాదో, పూనానో, బాంబేనో ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. సర్టిఫికేట్లు, ఫైళ్ళు పట్టుకుని అవకాశాలు లేవు. అందుకని ఇక్కడే ఆ అవకాశాలను కల్పిద్దాం. వాళ్ళ అదృష్టం, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యోగ అవకాశాలు మన ప్రాంతం వాళ్ళకి రావాలని ఇవాళ మేము చేసే ప్రయత్నం. ఇది విజయవంతం చేయడానికి అన్ని విధాలు అందరం కలిసి పనిచేస్తున్నాం. మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అలాగే మన జిల్లాలో మరొక మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు కానీ, జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది కలెక్టర్, ఎస్పీ గారి దగ్గర నుంచి కింది స్థాయి అధికారులంతా, ఇవాళ డిఫెన్స్ అడ్వైజరు మన రాష్ట్రానికి సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో. అందుకని ఆగస్టు 1-2 తారీఖుల్లో ఈ జాబ్ మేళా పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈ నియోజకవర్గంలో ఇది ఒక్కసారి, ఇది మొదటిసారి, ఇది తొలి అడుగు. ఇలాంటి అడుగులు అనేకం పడాలి. ఆత్మ అనేక అడుగుల్లో నుంచి వచ్చేటువంటి స్పందన, ఆ యొక్క అవకాశాలు ఈ ప్రాంత యువతకి ఒక మంచి భవిష్యత్తును చూపించడానికి అవకాశం ఉండాలి అని చెప్పి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ఈ జాబ్ మేళా గురించే చెప్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.